సాయి సేవా సంఘ్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తున్నారు? ఆడపిల్లలకి మాత్రమే అనేసి అంటున్నారు, ఎందుచేత? 1993లో ఆడపిల్లలకు ఎడ్యుకేషన్, ముఖ్యంగా 3-4 ఉన్నటువంటి ఫ్యామిలీలు మగపిల్లునికి అప్పు చేసి కూడా చదివిస్తారు. ఆడపిల్లలకు మాత్రము ఎందుకులే చదువు. ఈ సంఘం ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దెన్ ఐ థాట్, ఐ ఆస్క్డ్ దెమ్, వాట్ ఈస్ యువర్ ప్యాషన్? లైఫ్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఏం ఇంట్రెస్ట్ ఉంది? ప్రతి మనిషికి ఏదో ఒక భగవంతుడు ఒక టాలెంట్ ఇచ్చి పంపించి ఉంటాడండి. ఎవరు కూడా ఇట్స్ నాట్ ద యూజ్లెస్. 5th చైల్డ్ బార్న్ అండి. 5th చైల్డ్ ఈజ్ ఎ గర్ల్ చైల్డ్. సో హస్బెండ్ వైఫ్ని చంపేశాడు. ఆడపిల్లకి మాత్రమే అనేసి అంటున్నారు, పిల్లలకి ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు? బట్ బోత్ పేరెంట్స్ ఉన్నా కూడా ఫాదర్ డ్రంకర్డ్ అయి ఉంటాడండి. బట్ హీ వోంట్ టేక్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. మేము ఒకసారి ఒక ఎస్ఏ కాంపిటీషన్ పెడితే పిల్లలకు అడిగారు, ఎందుకమ్మా ఈ కళ్ళు కాంపౌండ్లు, ఈ బార్ అండ్ రెస్టారెంట్స్? నాన్న తాగేసి పడిపోతే అమ్మ తీసుకొని రావాలా? అమ్మ ఒక్కతే, వై షీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్ హోల్డ్? సాయి సేవా సంఘ్ ఎలాంటి వాళ్ళకి ఆశ్రయిస్తుంటుంది? సో వితౌట్ ద ఆపర్చునిటీ, కరెక్ట్ గైడెన్స్ లేక ఆడపిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. కానీ లేకపోతే ఎంతో పైకి వస్తారు. చాలా గొప్ప ఉద్దేశంతో మీరు ముందుకు వస్తున్నారు. ఎనీ గుడ్ కాజ్ ఒక్కరితో ఏది కూడా మనము సాధించలేము. ఫ్యామిలీ సపోర్ట్ చేశారు సరే, సొసైటీ కూడా ఒక్కసారి సపోర్ట్ చేయదు. మరి అలాంటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? మనం చెడు చేసేటప్పుడు ఎవరు అడగరండి, మంచి చేసేటప్పుడే అడుగుతారు. అది ఏ విధంగా మనం చేస్తామని ఆల్ ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అప్పుడే వస్తాయి.